అందరికీ నమస్కారం। మేము రాయపూర్లో ఛత్తీస్గఢ్ తెలుగు మహాసంఘం ద్వారా ఇక్కడ ఛత్తీస్గఢ్ మహాసమ్మేళన కార్యక్రమం 8వ తారీఖున తర్వాత 9వ తారీఖు మార్చిన మేము ఇక్కడ పెద్ద బృహత్ రూపంలో కార్యక్రమం చేస్తున్నాం। మీ అందరితో మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మీరందరూ ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొని ఇక్కడ మన సమస్యలు ఏంటి, మనకి ఇక్కడ ఏంటేంటి కావాలి, మన తెలుగు సమాజం ఏకజూటత ఎలాగవుతుంది దాని గురించి మనందరం ఆలోచించాలి। దాని గురించి మనందరం మన వచ్చిన నేతలు రామ్మోహన్ నాయుడు గారు, నాగరిక ఉడ్డయన మంత్రి ఆయన తర్వాత మన ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి గారు అందరూ వస్తారు। వాళ్ళ మధ్యన మనం మన కార్యక్రమంకి విరోధ తరిగేలో చెప్తే చాలా బాగుంటుంది। దాని నుంచి మన అందరికీ మన ఫ్యూచర్లో మన పిల్లలకి భవిష్యత్తు గురించి మనకి చాలా పనికొస్తుందని మేము అందరికీ ఆహ్వానం చేస్తున్నాం। ధన్యవాదం। అందరికీ నమస్కారం। తెలుగు రాష్ట్రంలో ఈ తెలుగు ప్రదేశంలో ఈ ఛత్తీస్గఢ్ ప్రదేశంలో మొత్తం ఎంతమంది తెలుగులు ఇక్కడ తెలుగు భాషలు ఇక్కడ ఉంటున్నారు ఈ ప్రదేశంలో అందరికీ నా ఆహ్వానం, మీ అందరికీ ఒక ఇన్విటేషను 8వ 9వ తారీఖుకి ఇక్కడ చాలా పెద్ద ఒక కార్యక్రమం తెలుగు మహాసంఘం తరపు నుంచి తెలుగు మహాసభలు అనేసి ఇక్కడ మేమందరం కలిపేసి మొత్తం సంఘాలు అన్నీ ఛత్తీస్గఢ్ ప్రదేశంలో ఎంతమంది సంఘాలు అన్నీ కలిపేసి ఒక మహాసంఘం రూపంగా మేమందరం పెద్ద కార్యక్రమం చేయబోతున్నాము। మీ అందరికీ నేను ఆహ్వానం చేస్తాను, చేతులు జోడించి చెప్తున్నాను। మీ అందరి పెద్ద కార్యక్రమంకి ఎలాగైనా పాల్గొని మన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎంతమంది తెలుగులు ఉన్నారు వాళ్ళ సమస్యలన్నీ ఇక్కడ తెచ్చేసి వాళ్ళు ఎంతేసి ఏదైతే మనం ఇక్కడ పొందుతాం మనందరూ చక్కగా కలుసుకొని ఇక్కడ ఎంతమంది పెద్ద నేతలు ఎంత పెద్ద మనుషులు ఇక్కడికి వస్తున్నారు వాళ్ళందరికీ మన తరపు నుంచి ఆహ్వానించేసి మనం ఎన్నో కోరికలు ఉన్నాయి అవన్నీ మనం ఇక్కడ అందరికి చెప్పుకొని ఆ కార్యక్రమంకి మనం నెరవేరుస్తాం। ఈ కార్యక్రమం సందర్భంగా ఎంతో పెద్ద సాహితీకారులు ఇక్కడికి వస్తున్నారు। పొట్టి శ్రీరాములు గారు ఎలాగ మన తెలుగు జాతి కోసం చాలా పెద్ద పేరు తెచ్చారో అలాగే మనం అందరం కలిపేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మన తెలుగుల కోసం ఒక పేరు తేవాలా। ఈ సమాయోజనలో మీ అందరూ పాల్గొంటే మనం అందరూ ఒక ఐక్యత రూపమే మన ఛత్తీస్గఢ్ ప్రదేశ్కి ఒక పేరు తెచ్చుకోవచ్చు। నమస్కారం। అందరికీ నమస్కారం। నా పేరు ఎస్ గణేష్, ఛత్తీస్గఢ్ తెలుగు మహాసంఘం ఉప కార్యదర్శి। ఈ నెల 8, 9 తేదీల్లో ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ గుడియారి మారుతి మంగళం భవనంలో నిర్వహిస్తున్న 2వ తెలుగు మహాసభలకి అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ 2015లో ఛత్తీస్గఢ్లో తెలుగు మహాసభలు జరుగుతాయి। 10 సంవత్సరాల తరువాత మళ్ళీ మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం। దీనికి ప్రతి ఒక్క ప్రవాసాంధ్రులు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి మినిస్టర్స్ సీనియర్ యాక్టర్ సాయి కుమార్, రామ్మోహన్ నాయుడు గారు, ఛత్తీస్గఢ్ నుంచి ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు। ఆ కార్యక్రమానికి మన తెలుగు వాళ్ళం అందరమే వచ్చి ప్రతి ఒక్కరు కూడా సహపరివారంతో వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి। ఎందుకంటే మన ప్రవాసాంధ్రులు ఛత్తీస్గఢ్లో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళం అందరం కూడా ఈరోజు కలుసుకునే అవకాశం ఈ 8వ తారీఖు 9వ తారీఖు మనకి వచ్చింది। ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ఈ కార్యక్రమంకి వచ్చిన వారికి అన్ని ఏర్పాట్లు కూడా ఛత్తీస్గఢ్ తెలుగు మహాసంఘం చూస్తుంది। ఉండడానికి తినడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నాం। అందుకు మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరీ కోరుకుంటున్నాం। 8, 9 తారీఖు జరిగిన ఈ కార్యక్రమంకి మన తెలుగు భాషలందరికీ ఆహ్వానిస్తాం। చాలా పెద్ద ఆయోజన అండి ఇది। ఈ కార్యక్రమంలో ఏంటంటే మన తెలుగు సాహిత్యంతో సంబంధి మాటలన్నీ జరుగుతాయి, పెద్ద గోష్ఠీలు తయారవుతాయి। చాలా పెద్ద వాళ్ళకి మేము ఇన్వైట్ చేస్తున్నాం। దాంట్లో మన చీఫ్ మినిస్టర్ ఛత్తీస్గఢ్ అతను వస్తారు, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి పెద్ద మినిస్టర్స్కి ఇన్వైట్ చేస్తాం, వాళ్ళ ద్వారా రావడం అవుతున్నది। ఇంకా ఛత్తీస్గఢ్లో ఉండిన పెద్ద మన నామిగ్రామ పెద్ద మన సాహిత్యంతో సంబంధించిన వాళ్ళందరికీ ఆ రోజు వస్తారు। 2 days కార్యక్రమం చాలా పెద్ద దీనిగా ఆయోజన చేద్దామని అనుకుంటున్నాం। దానిలో ఏంటంటే మీ అందరి పాడుకోవాలి దీంట్లోని
రండి, తప్పకుండా రండి. ఈ 2 డేస్లో ఏంటంటే మన కొన్ని కార్యక్రమాలు ఇంకా ఉంటాయి స్త్రీలతో సంబంధించి. ఎందుకంటే 8th మార్చ్ ఉమెన్స్ డే కాబట్టి ఆ కార్యక్రమాలు కొన్ని జరుగుతాయి. యూత్ అందరూ చాలామంది వస్తారు. మన తెలుగు భాషల ద్వారా ఈ కార్యక్రమం ఎన్నో ఏళ్ళ తర్వాత జరుగుతున్నది కాబట్టి మీ అందరూ అలాగైనా రావాలి. ఒక 2-3 నెలల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా పెద్ద హాల్ తీసుకోవడం జరిగింది. చాలామంది వస్తారని మాకు కమిట్మెంట్ ఇచ్చారు. దానివల్ల కార్యక్రమం చాలా గ్రాండ్గా జరుగుతుంది. కానీ మీ అందరు విట్నెస్ ఉండాలి. ఈ కార్యక్రమం ఫస్ట్ టైం ఇంత పెద్ద లార్జ్ లెవెల్గా మన ఛత్తీస్గఢ్ స్థాయిలో అవుతుంది కాబట్టి మీ అందరి సపోర్టు, మీ అందరి ఆశీర్వాదం మా అందరికీ కావాలి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.